जिला कलेक्टर निजामाबाद मिस्टर नारायण रेड्डी ने वीडियो मैसेज के जरिए आवाम से खिताब करते हुए कहा कि जिला निजामाबाद रेड जोन में है, इसको ग्रीन जोन में लाने के लिए हमको चंद एहतियाती तदाबीर पर अमल करने की ज़रूरत है। वो किस तरह करें, आपको इस वीडियो में समझाया जा रहा है, मुशाहिदा करें। నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు। నేను మీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను। మీ అందరికీ కూడా తెలుసు, మాకు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో మన నిజామాబాద్ జిల్లా రెడ్ జోన్లో ఉండడం జరిగింది। అయితే మీకు అందరూ తెలుసు, ఇప్పటికీ జిల్లాలో ఉన్న కరోనా పరిస్థితులు ఏంటి, అదేవిధంగా మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది మీకు అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉన్నాము। అయితే రెడ్ జోన్గా ఉన్న మన జిల్లాను మళ్ళీ గ్రీన్ జోన్గా మార్చుకోవడానికి ఇక్కడ మనం అందరం కలిసి ఏం చేయాలి అనేది చిన్నగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను। ముఖ్యంగా మొదటగా అసలు జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటి, అందులో యంత్రాంగం ఏం పనులు చేస్తుంది, ప్రజల యొక్క బాధ్యత ఏంటి అనే విషయాలను ముందుగా బ్రీఫ్గా తెలుసుకుందాం। జిల్లాలో ముఖ్యంగా కరోనా వైరస్ మనకు రావడానికి మనం ముందుగా ఫస్ట్ ఫారిన్ రిటర్నీస్ అందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచాం। తర్వాత వాళ్ళందరినీ ప్రాపర్గా మానిటర్ చేస్తున్న సందర్భంలో మనకు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మన జిల్లాలో సుమారుగా 63 మంది ఢిల్లీకి వెళ్ళి రావడం, 63లో మనకు 63లో మనకు 32 మెంబర్స్కు పాజిటివ్ రావడం అనేది జరిగింది। సో ముఖ్యంగా వీరు 63 మెంబర్స్ ఎవరైతే ఢిల్లీ వెళ్ళి వచ్చారో వాళ్ళ ద్వారా 32 మెంబర్స్ పాజిటివ్ రావడం, వాళ్ళ నుంచి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళని మనం ఢిల్లీకి వెళ్ళి వచ్చినాం అనుకుంటే వాళ్ళ ద్వారా మనకు ప్రైమరీ కాంటాక్ట్స్, ఈ ప్రైమరీ కాంటాక్ట్స్కి మనకు పాజిటివ్ రావడం జరిగింది। వారి ద్వారా ఇప్పుడు కొంతమందికి సుమారుగా 5 మెంబర్స్కు పాజిటివ్ మనకు ప్రైమరీ కాంటాక్ట్ యొక్క సెకండరీ కాంటాక్ట్ ఈ వ్యక్తికి రావడం జరుగుతుంది। సో ఈ విధంగా మనకు 20 మందికి రావడం జరిగింది। ఇక్కడ ఫస్ట్ పర్సన్, దాని తర్వాత వచ్చే ప్రైమరీ కాంటాక్ట్స్ వీళ్ళు 20 మంది, వీళ్ళ ద్వారా మళ్ళీ మనకు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 5 మందికి రావడం జరిగింది। విధంగా ఒక పర్సన్ మనకు దుబాయ్ రిటర్నీకి రావడం జరిగింది। సో ఈ విధంగా మొత్తం మనకు టోటల్గా ఇప్పటివరకు 58 కేసెస్ రావడం జరిగింది। అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటివరకు మనకు చైన్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, వైరస్ అనేది ఏ విధంగా ట్రాన్స్మిట్ అయిందో మనకు తెలుస్తూ ఉంది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కు। ఫస్ట్ ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళ నుంచి 32 మంది, వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ 20 మంది, వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ 5 మంది, ఈ 1 పర్సన్ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి। అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడైతే మనకు లొకేట్ అయి ఉన్నారో వారందరినీ ఆ ఏరియాను మనం కంటైన్మెంట్ జోన్స్గా మార్చుకొని వాటిని మనం ఆ కంటైన్మెంట్ జోన్స్ను పక్కాగా అక్కడ ఎలాంటి రాకపోకలు లేకుండా నో మూమెంట్ జోన్గా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం। ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఆ ఏరియాలో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఏరియా నుంచి వైరస్ అనేది మళ్ళీ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వద్దు అనేది ఆ కంటైన్మెంట్ క్లస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం। ఇక్కడ మనం భయపడుతుందంటే అదేంటంటే ఈ విధంగా ఒక వ్యక్తి తన ప్రైమరీ కాంటాక్ట్స్ మళ్ళీ తన ప్రైమరీ కాంటాక్ట్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది। సో ఈ విధంగా వస్తుంటే గవర్నమెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఆ వ్యక్తికి వస్తుందో తన ప్రైమరీ కాంటాక్ట్స్ను సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా క్వారంటైన్ చేసుకుంటూ వాళ్ళను అబ్జర్వేషన్లో ఉంచుకుంటూ వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటూ అదేవిధంగా వారి శాంపిల్స్ను టెస్టింగ్ పంపిస్తూ వచ్చిన రిజల్ట్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది। ఇదంతా కూడా కంట్రోల్డ్ ప్రాసెస్। ఇక్కడ మనం తప్పకుండా వైరస్ యొక్క వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది। అయితే మనం భయపడుతుంది దేనికి అంటే మనం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కానీ వస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఈ విధంగా చైన్లో కాకుండా ఒకేసారి ఈ వ్యక్తికి పాజిటివ్ రావడం, ఈయనకు వీళ్ళెవరితో కూడా లింక్ లేకుండా సడన్గా ఈ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తికి పాజిటివ్ రావడం, ఆ విధంగా కానీ వస్తే అసలు మనకు వైరస్ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది, ఎవరిని క్వారంటైన్ చేయాలి అనేది ఇబ్బంది అవుతుంది। ఆ క్వారంటైన్ చేయడంలో ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు అసలు కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ఏంది, వారి యొక్క సెకండరీ కాంటాక్ట్స్ ఏంది అనేది కనుక్కోవడం చాలా కష్టతరం అవుతుంది। అప్పుడు మనకు వైరస్ యొక్క వ్యాప్తి అనేది మన చేయి దాటి వెళ్ళే అవకాశం ఉంటుంది। సో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టేజ్కి వెళ్ళొద్దు అని గట్టిగా పనిచేస్తూ ఉంది। అంటే ఇదంతా కూడా మామూలుగా ఏంటంటే
వాళ్ళు వెళ్ళి రావడము, తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ కలవడం ఎంతో మన చేతిలో మనకు సంబంధం లేకుండా జరిగిపోయే అంశం. కానీ ఇది కానీ ఒకవేళ మనం స్ప్రెడ్ అవుతే తప్పకుండా ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అందరూ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది. మనకు అంటే ఇంతమందిలో ఎవరు ఎక్కడ తిరిగారు అనేది కనుక్కోవడం చాలా కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పాజిటివ్ ఉన్న వ్యక్తి తను ఏదో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ షాపింగ్ మాల్లో తను అక్కడ దగ్గడం, తుమ్మడం లాంటి ఒక టేబుల్ దగ్గర దగ్గడం లేదా తుమ్మడం లాంటివి చేస్తే ఆ షాపింగ్ మాల్లో రోజంతా కూడా ఆ టేబుల్ దగ్గరికి వచ్చి ఎవరైతే దాన్ని టచ్ చేస్తారో వారందరికీ కూడా ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే అప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఆ టేబుల్ దగ్గర ఆయన అంటే పాజిటివ్ పేషెంట్, వైరస్ ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర వెళ్ళిన టేబుల్ దగ్గర ఎవరెవరైతే డే అంతా వచ్చారో వారందరికీ కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ఎవరైతే కలుస్తారో డైలీ వారందరికీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే మొత్తం వైరస్ స్ప్రెడ్ అనేది కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం లాక్డౌన్ను, కంటైన్మెంట్ క్లస్టర్స్ను 100% పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రజల సహకారం మళ్ళీ కోరుతా ఉన్నాం. ఇక్కడ చాలా వరకు మేము గమనిస్తున్న అంశాలు ఏంటంటే ఈరోజు లాక్డౌన్లో కూడా మీ అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదేవిధంగా ఎక్కడి నుంచో బయట పండించిన కూరగాయలు మన మార్కెట్కి వస్తున్నాయి, ఎక్కడో తయారైన గ్రాసరీ మన టౌన్కి వస్తున్నాయి. ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి అంటే శానిటేషన్ నీట్గా ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే దీని వెనకాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం యొక్క ప్రభుత్వ సిబ్బంది వాళ్ళందరూ పనిచేయడం వల్ల ఇవన్నీ కూడా మీకు ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా మీకు లభిస్తున్నాయి. కానీ కొంతమంది వాటిని అన్నింటినీ అంటే ఈవెన్ ఇక్కడ మీ అందరినీ కూడా రోడ్డు మీదకి రావద్దని చెప్పుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం రోడ్డు మీదకి వెళ్తూ వారి యొక్క ప్రాణాలు రిస్క్ చేసుకుంటూ మీకు ఈ యొక్క సౌకర్యాలను అంటే వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మీకు లభించే కూరగాయలు కానివ్వండి, గ్రాసరీ కానివ్వండి, ఇవన్నీ కూడా టౌన్లో అందరికీ అందుబాటులో విధంగా, మెడిసిన్స్ కానివ్వండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్డు మీదకి వచ్చి చిన్న వాటికి రోడ్డు మీదకి వచ్చి చాలా వరకు ఈ లాక్డౌన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఫస్ట్ ముఖ్యంగా మీకు అంటే మీరు పొద్దున్నే ఏదో ట్యాబ్లెట్ కోసం, చిన్న హెడేక్ ట్యాబ్లెట్ కోసం మీరు మెడికల్ షాప్కి వస్తే ఆ మెడికల్ షాప్కి ఇట్లాంటి ఒక పాజిటివ్ ఉన్న వ్యక్తి అంటే మన కంట్రోల్లో లేని ఎవరైనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఆ మెడికల్ షాప్ వచ్చి అక్కడ తుమ్మడమో, దగ్గడమో లేదా అంతకుముందు తుమ్మిన చెయ్యిని అక్కడ పెట్టడమో చేసి ఉంటే మీరు దాన్నే ముట్టుకోవడం వల్ల మీరు అక్కడ మెడిసిన్స్తో పాటుగా వైరస్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ వ్యక్తి అంటే ఇట్లా ఈ విధంగా కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి కూరగాయల మార్కెట్కి వెళ్ళిండొచ్చు. ఆయనతో పాటు మీరు గుంపులో వెళ్ళినప్పుడు ఈయన టచ్ చేయడం వల్ల లేదా ఈయన దగ్గర ఉన్నప్పుడు ఆయన తుమ్మడం లేదా ఆయన శ్వాస గట్టిగా రావడం వల్ల అంటే మీ అందరికీ కూడా తెలుసు ఇది శ్వాస వల్ల కూడా గట్టిగా వచ్చినప్పుడు శ్వాసలో గాలిలోని దీనివల్ల కూడా అంటే సూక్ష్మ బిందువుల ద్వారా కూడా వైరస్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆ మార్కెట్లో మీరు ఈయన కలిసినప్పుడు మీరు కూరగాయలతో పాటుగా వైరస్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు మార్కెట్కి వెళ్ళినట్టు ఉండాలి, సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి. గ్రాసరీ షాప్కి వెళ్ళినట్టు ఉండాలి, సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ ఏ వస్తువును టచ్ చేయొద్దు. అదేవిధంగా మాస్క్ పెట్టుకోవాలి, తప్పకుండా ప్రొటెక్షన్ అనేది ఉండాలి, శానిటైజర్స్ వాడాలి. ఆ విధంగా ప్రాపర్ కేర్ తీసుకొని మనం బయటికి వెళ్ళొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. ఈ విధంగా ఒకవేళ ఎక్కడైనా మనకు తెలియకుండా కమ్యూనిటీలో వైరస్ ఉన్నప్పటికీ కూడా అది ఆ వ్యక్తితోనే అంతమవుతుంది తప్ప ఫర్దర్గా వేరే వాళ్ళకు అంటే ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడు సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసినప్పుడు, ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు. సో అంటే మనకు రాబోయే రోజుల్లో ఇది ముఖ్యమైన అంశం. అంటే మనకు 14 రోజుల్లో సింప్టమ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మనకు ఓకే ఈ వ్యక్తిలో వైరస్ ఉంది, ఈ వ్యక్తిలో వైరస్ లేదని క్లారిటీ వస్తుంది. కానీ క్లారిటీ వచ్చేంత వరకు మనం అందరం కలిపి కూరగాయలకు వెళ్తున్నాం, గ్రాసరీకి వెళ్తున్నాం, మటన్ షాప్కి వెళ్తున్నాం, చికెన్ షాప్కి వెళ్తున్నాం, వెళ్ళడం ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా గుంపులుగా వెళ్తున్నాం. వెళ్ళడం వల్ల అక్కడున్న 100 మందిలో లేదా అక్కడున్న 50 మందిలో ఒకరికి వైరస్ ఉన్నా అప్పుడు అది వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఒక వ్యక్తి కమ్యూనిటీలో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాలి, మీరు బయటికి వస్తున్నారు అంటే అసలు అత్యవసరమైతే తప్ప రాకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, కుటుంబ యజమానులందరూ కూడా మీ పిల్లల్ని ఎవరిని బయటికి రానివ్వకండి. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మనం మెలుగుతే
14 రోజుల పాటు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తే ఆ వైరస్ అక్కడితో అంతమయ్యే అవకాశం ఉంటుంది. అంటే 14 రోజులు ఉంటే ఈ వైరస్ ఈయనలోనే అది అంతమయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. దానివల్ల మనకు వైరస్ యొక్క వ్యాప్తి అనేది అంటే చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మనం వైరస్ యొక్క వ్యాప్తిని ఈజీగా కట్టడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు అంటే మనకు గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రజలను ఆదుకోవడానికి అనేక రకాల రిలీఫ్ మెజర్స్ ఇస్తూ ఉన్నాయి. ఈ రిలీఫ్ మెజర్స్ తప్పకుండా తీసుకోవాలి. అంటే రైస్ కానివ్వండి, మనీ కానివ్వండి తీసుకోవాలి. ఈ రిలీఫ్ మెజర్ అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి పర్సన్కు ఏవైతే మనకు గవర్నమెంట్ ఇస్తుందో అది ఎక్కడికి వెళ్ళదు. తప్పకుండా అది మీది, ప్రభుత్వ యంత్రాంగం మీకు అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. కానీ దానికోసం ఆరాటపడుతూ నేను ఈరోజు మార్నింగ్ కొన్ని బ్యాంక్స్లలో చూశాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎఫ్ఎస్సి కార్డుకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ఆ డబ్బు మీరు ఈ 1500 రూపాయలు అనేది 1 మంత్ తర్వాత డ్రా చేసుకున్నా, 3 మంత్స్ తర్వాత డ్రా చేసుకున్నా, 6 మంత్స్ తర్వాత డ్రా చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మీ అకౌంట్లో ఉంటుంది, మీ అకౌంట్లో ఉన్న డబ్బు అది. కానీ కొంతమంది ఈరోజు వందలుగా బ్యాంక్ దగ్గరకు వచ్చి క్యూలో నిల్చొని ఒకరి మీద పడే స్థితి మనకు కనబడతా ఉంది. ఆ విధంగా చేయడం వల్ల అంటే అది మీరు ఎప్పుడైనా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్న డబ్బు. కానీ మీరేం చేస్తున్నారు, ఈరోజే డ్రా చేద్దాం, రేపే డ్రా చేద్దాం, ఒకవేళ డ్రా చేయకుండా వెనక్కి వెళ్తుందేమో. వెనక్కి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం అలాంటి ఏది ఉండదు, అది మీ అకౌంట్లో ఉంటుంది. సో ఆ డబ్బు కోసం మీరు గుంపులుగా రావడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ మీకు ఎవరైనా ఒకవేళ వైరస్ ఉన్న వ్యక్తి ఉంటే గాన, ఆ కమ్యూనిటీలో వైరస్ ఉన్న వ్యక్తి ఉంటే గాన వారి ద్వారా మీకు ఆ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం మీకోసం ఎంత ఉదారంగా మీ యొక్క బాగోగుల కోసం ఇచ్చిందో అది కూడా మీరు ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే మీరు రిలీఫ్ కోసం వచ్చినా, లేదా గ్రాసరీ కోసం వచ్చినా, లేదా మార్కెట్లో వెజిటబుల్ కోసం వచ్చినా, దేనికోసం వచ్చినా తప్పక మిమ్మల్ని ఎక్కడ తీసుకోవద్దని అనట్లేదు, తీసుకోండి దయచేసి. కానీ 100% సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వాటిని తీసుకొని సురక్షితంగా ఇంటికి వెళ్ళండి. అంతేగాని మీరు వాటితో పాటుగా వైరస్ని తీసుకెళ్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైరస్తో వెళ్ళినప్పుడు యువకులకు కొంత తక్కువ డేంజర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ వల్ల మీ తల్లిదండ్రులు, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ వాళ్ళ రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులో అంటే లాక్డౌన్ బ్రేక్ చేయొద్దు. అదేవిధంగా ఎసెన్షియల్ కమాడిటీకి మీరు వస్తే గాన 100% సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీకు కావాల్సిన ఎసెన్షియల్ కమాడిటీస్ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం అందించిన రిలీఫ్ మెజర్స్ కానివ్వండి తీసుకొని అధికారులకు మీరు సహకరించాల్సిందిగా మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మీకోసం ఎంత ఇబ్బంది ఉన్నా మా ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ రైస్ ఇస్తున్నారు, డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎసెన్షియల్ కమాడిటీ సప్లై కోసం అంటే మీకు కావాల్సిన మీరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఇంట్లో హ్యాపీగా తిని ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మీ ఇంటికి వాటర్ వస్తుందంటే దాని వెనకాల ఒక డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తుంది. అంటే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెడుతూ మీకు ఆ వాటర్ వచ్చేలా చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇంట్లో కూర్చొని ఇంకా ఎక్కువ చెత్త అంటే మాకు ఇంట్లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకా ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. దాని అంతా కూడా రోజు క్లీన్ చేసే విధంగా సిబ్బంది అంటే శానిటైజర్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని రోడ్డు మీద రాకుండా వాళ్ళు రోడ్డు మీద ఉండి ఆ చెత్త అంతా తీసేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ ఇంటికి వచ్చి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు రిస్క్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటికి రావద్దని చెప్పుకుంటూ వాళ్ళు బయటికి వచ్చి మీ యోగక్షేమాల కోసం పనిచేస్తున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతాయుతంగా మెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బాధ్యత రహితంగా మీరు బయటకు వచ్చి మీరు వైరస్ యొక్క వ్యాప్తికి మీరు దోహదపడితే తప్పకుండా మనం నిజామాబాద్ జిల్లాను మనం ఇంకా ఇబ్బందులు నెట్టిన అవుతాం. సో దయచేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నిజామాబాద్ జిల్లా వాసులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్ బ్రేక్ చేయకుండా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా, ఒకవేళ బయటికి వస్తే కూడా
100% సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే తీసుకొని ఎక్కడ కూడా వైరస్ తీసుకొని వెళ్ళకుండా వెళ్తారని, అదేవిధంగా రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ కానీ అట్లాంటివి ఏమీ జరగకుండా ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.